బైబిల్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడలను చేసుకునిరి. చల్లపోటున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. తర్వాత 21వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. వ్యక్తిగత ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మాట్లాడుతూ రండి. ఆత్మతో సత్యముతో హృదయమార నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. ఈ దాసుడు బలహీనుడు, మీరే బలపరిచి మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో త్వరపెట్టి నడిపించమని, ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండి శ్రేష్టమైన ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము ఆదికాండమును చదివేటప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు చేసిన 6 దినాల సృష్టిని మనం చూస్తాం. మొదటి దినం ఏం చేశాడు, 2వ దినాన్ని ఏం చేశాడు, ఇలా 6 దినాలు దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడో మనం చూస్తాం. ఇక 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మానవుణ్ణి మట్టితో నిర్మించి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రక్కలో నుంచి ఎముక మాంసము తీసి స్త్రీనిగా నిర్మించి వాళ్ళిద్దరి కొరకు ఏదెను తోటను వేసి ఏదెను తోటలో దేవుడు వారి నుంచి ఒక ఆజ్ఞ వారికి ఇచ్చినాడు. మీ ఆకలి తీర్చుకోవడానికి ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినండి, కానీ ఒక వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినద్దు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు.
అది 2వ అధ్యాయంలో చూస్తాం. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆది దంపతులు ఆదాము హవ్వలు అపవాది చేత సాతాను చేత మోసగించబడి పాపములో పడిపోయి దేవుని ద్వారా కలిగిన అంటే పాపాన్ని బట్టి కలిగిన నష్టాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మనం చదువుకున్న భాగంలో సాతానుడు ఏ విధంగా శోధించాడో, ఏ విధంగా ఆదాము హవ్వలు తప్పిపోయారో మనం చూస్తాం. చూడండి, మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో కొద్దిగా గమ్మ సర్పం ఎలా ఉందంటే యుక్తి గలదై ఉండెను. ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే సందర్భాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని. ఇక్కడ పౌలు సర్పాన్ని గురించి ఏం రాశాడు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నాడు. ఆదికాండం 3:1 దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అని చదువుతాము. పౌలు కొరింథీయులకు రాస్తూ సర్పము తన కుయుక్తి చేత అన్నాడు. ఇక్కడేమో యుక్తి అన్నాడు, అక్కడేమో కుయుక్తి. దేవుడు చేసిన భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది లేక కుయుక్తి గలది. అందుకనే దేవుడు చేసిన భూజంతువులలో సర్పము చాలా కుయుక్తి కలిగింది కాబట్టి ఆదామవ్వలను మోసపరచడానికి ఆ జంతువునే సాధనంగా వాడుకున్నాడు. ఈ లోకములో లోకరీతిగా ఎవరైతే మంచి తెలివి జ్ఞానం వివేచన లోకరీతిగా ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని సాతాను కూడా ఒక సాధనంగా దేవుని ప్రజల్ని మోసగించడానికి ఒక సాధనంగా వాడుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద వాక్చాతుర్యం, మాటకారితనం, లోకరీతిగా జ్ఞానం, ఎదుటి వారికి అబద్ధం నిజమని ఒప్పించే జ్ఞానం ఎవరికి ఉంటుందో అట్లాంటి వారినే సాతానుడు దేవుని పిల్లల్ని మోసగించడానికి ఒక సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ భూజంతువులన్నిటిలో యుక్తి కలిగిన లేక కుయుక్తి కలిగిన సర్పాన్ని సాతాను హవ్వను మోసగించడానికి సాధనంగా వాడుకున్నాడు. అందుకనే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. సాతానుడు హవ్వ దగ్గరికి వచ్చేటప్పుడు వాడు డైరెక్ట్గా రాలేదు. ఎట్లొచ్చాడు? ఇండైరెక్ట్గా వచ్చినాడు. అంటే సర్పములో ప్రవేశించి వాడు పరోక్షంగా వచ్చినాడు. సాతానుడు మనల్ని మోసగించడానికి వచ్చేటప్పుడు వాడు ప్రత్యక్షంగా ఎప్పుడు రాడు. అసలు వాని అసలు రూపం మనకు చూపించడు. అపవాది ఉన్న పాటను మన కాడికి వస్తే మనం ఏం చేస్తాం? నువ్వు అపవాది మాకు తెలుసులే అంటాం. అందుకని వాడేం చేస్తాడంటే వేరే రూపంలో వస్తాడు, మరో రూపంలో వాడు వస్తాడు. ఇక్కడ సర్పములో ప్రవేశించి సాతానుడు హవ్వ దగ్గరికి వచ్చాడు. సాతానుడు జంతువులలో ప్రవేశిస్తాడు, మనుషులలో కూడా ప్రవేశిస్తాడు. కృత నిబంధనలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు గెరాసీనుల దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఎవరాడు? సేనాదయాలు పట్టినాడు. నీ పేరేంటి అంటే వాడు అన్నాడు సేన అన్నాడు.
ఎందుకంటే వాళ్ళలో అనేక దయ్యాలు ఉన్నాయి, ఒకటి కాదు చాలా దయ్యాలు ఉన్నాయి. అప్పుడు ఆ దయ్యాలంటే ఏమని, మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి ఏం చేయొద్దు, వెళ్ళగొట్టద్దు. ఒకవేళ పంపిస్తానంటే అవిగో పందుల మంద, వాటిలోకి పంపించు, ఆ పందులోకి పోతాం అన్నారు. యేసు ప్రభు ఆజ్ఞాపించగానే ఈయనలో ఉన్న దయ్యాలన్నీ, ఈ దురాత్మలన్నీ ఎక్కడికి పోయినాయి, ఆ పందులోకి వెళ్ళిపోయినాయి. అందుకే బైబిల్లో సాతానుడు ఏం చేస్తాడంటే జంతువులలో ప్రవేశిస్తాడు, అట్లాగే మనుషులలో కూడా ప్రవేశిస్తాడు. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇస్కరియోతు యోధా గురించి, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. మనుషులలో కూడా సైతాను ప్రవేశిస్తాడు. కొన్నిసార్లు మన భర్తలలో ప్రవేశిస్తాడు, భర్త భక్తిహీనుడైతే. భార్యలో ప్రవేశిస్తాడు, భార్య బలహీనురాలైతే. మన పిల్లలలో ప్రవేశిస్తాడు, వాళ్ళు ప్రభు నమ్మకపోతే. లేకపోతే మన పక్కింటి వాళ్ళ ద్వారా వాడు ప్రవేశించి వస్తాడు. సాతానుడు మనను మోసగించడానికి వ్యక్తుల ద్వారా కూడా వస్తాడు, గుర్తుపెట్టుకోండి. యోబు దగ్గరికి ఎట్లొచ్చినాడు? భార్యలో ప్రవేశించినాడు. భార్య ఏమనుంది, దేవుణ్ణి దూషించి ఏం చేయమంది, నువ్వు మరణము గమ్మంది. సాతానుడు దేవునితో ఏం చెప్పినాడు, యోబును పరీక్షించిన వెంటనే ఏం చేస్తాడు, యోబు దేవుణ్ణి దూషిస్తాడు అని చెప్పినాడు. సాతాను దూషిస్తాడు చూడు అని దేవునితో చెప్పిన తర్వాత భార్య వచ్చి దేవుని దూషించు అన్నదంటే అర్థం ఏంటి, భార్యలో సైతాను ప్రవేశించి పనిచేస్తున్నాడని. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, ఏమని శిష్యులతో, మనం యెరూషలేం వెళ్తాం, పెద్దలు ప్రధాన యాజకులు నన్ను పట్టుకొని ఏం చేస్తారు, సిలువేస్తారు, నేను చనిపోతాను, సమాధి చేయబడి తిరిగి లేస్తాను అంటే, వెంటనే పేతురు యేసు ప్రభు పట్టుకొని, ప్రభు అది నీకు దూరం అవునుగాక అంటే యేసు ప్రభు ఏమన్నాడు, శబాసు నా మీద ఎంత ప్రేమ ఉంది అన్నాడా, సైతానా వెనక్కి పో అన్నాడు. ఎందుకు, ఇప్పుడు పేతురులో సైతాను పనిచేస్తున్నాడు. ఇట్లా బైబిల్లో వ్యక్తుల్లో పనిచేసినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి సాతానుడు ప్రత్యక్షంగా ఎప్పుడూ కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని మోసగించడు. సాతానుడు పరోక్షంగా వస్తాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు పరోక్షంగా వస్తాడు. అందుకనే ఈ చివరి దినాల్లో పౌలు అన్నాడు, ఏమని, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను ఏ వేషం వేసుకున్నాడు, వెలుగుదూత వేషం. అందుకే సాతాను మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకొని వస్తాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అవసరమైతే హెబ్రోను బ్యాగ్ వేసుకుంటాడు. తర్వాత మనకంటే మంచి బైబిలే కొనుక్కుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సాతాను చేసే పనులు. తర్వాత మనకంటే మంచి తెలివితోనే వస్తాడు వాడు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, మనం బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి విశ్వాసి కాదు, బైబిల్ బోధించిన ప్రతి బోధకుడు దేవుని సేవకుడు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చివరి దినాల్లో ప్రియులారా, యేసు ప్రభు అన్నాడు, నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు. బైబిల్లో యేసు ప్రభు అబద్ధ ప్రవక్తల గురించి చెప్పేటప్పుడు అనేక అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఈ చివరి దినాలు అబద్ధ ప్రవక్తలు ఎక్కువ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు అబద్ధ ప్రవక్తల గురించి కొండ మీద ప్రసంగంలో చెప్పేటప్పుడు కూడా, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి అన్నాడు. అనేకులనే మాట ఉపయోగించాడు. ఏమంటారంటే, ప్రభు నీ నామమున దయ్యాలను కొలిచాం, అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశామంటే ఈయన అంటాడంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి పొండి అంటాడు. అందుకే చివరి దినాల్లో అనేకులు బయలుదేరారు, వెలుగుదూత వేషంలో వస్తారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ 3వ అధ్యాయంలో సర్పములో సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏమన్నాడు? తర్వాత భాగం చదవండి. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. రావడంతోనే ఇది నిజమా? అన్ని ప్రశ్నలే. ఇది నిజమా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు సర్పంలో ప్రవేశించి ఆ సర్పము ద్వారా వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఒక ప్రశ్న ఏంటంటే, జంతువులు మాట్లాడతాయా అనే ప్రశ్న. జంతువులు మాట్లాడతాయి అంటే మాట్లాడతాయి. బైబిల్లో మాట్లాడినట్లుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాముతో ఏది మాట్లాడింది? గాడిద ఏ భాషలో మాట్లాడింది? మానవ భాషలోనే. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది మాట్లాడుతుంది. ఏమని? నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు. ఈ గాడిద బిలాముతో మనిషిలాగా మాట్లాడుతుంది. నీవు నన్నేల ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేశాను, నేనేం చేశానని ముమ్మారు కొడుతున్నావని మాట్లాడుతుంది. ఇంకా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక. ఇదే సందర్భాన్ని గురించి పేతురు రాస్తూ ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లా గద్దించబడ్డాడో చెప్తుండే. ఎట్లనగా, నోరు లేని గార్ధవము ఏ స్వరముతో మాట్లాడింది? ఇక్కడ పేతురు ఇంకా కొంచెం క్లియర్గా చెప్పినాడు. మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. బైబిల్లో జంతువులు మనుషుల్లాగా మాట్లాడతాయి. కాబట్టి సర్పం వచ్చి హవ్వతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడింది? ఇది నిజమా? చూడండి, అనుమానము కలిగించే మాటలు. ఇది నిజమా అంటే అనుమానం. దేవుడేమో విశ్వాసానికి కర్త అయితే, అపవాదేమో అవిశ్వాసానికి కర్త. వాడు అనుమానం పుట్టించడంలో నెంబర్ 1. ఉట్టుగానే ఏం చేస్తాడు? మనకు లేని అనుమానాలు పుట్టిస్తాడు. కిటికీలోంచి చూస్తుంటేనే ఎందుకు చూస్తున్నాడు అనుమానం. అంతే, ఏముండదు. అంతే, ఏదో గాలి వస్తుందని కిటికీలో ముఖం పెట్టి చూస్తే అనుమానం కదా. పొరపాటున ఆయన చూసి పక్క పోగానే ఒక ఆమె బట్టలు ఆరేస్తే కనుక కనపడదనుకో భార్యకి, అయిపోయి ఇంకొంచెం అనుమానం పెరిగిపోద్ది. అంతే, మా ఆయన చూసింది ఆమెనే అనుకుంటుంది. చూడండి, అంతే అనుమానం. ఇది నిజమా? సాతానుడు అన్ని అనుమానాలు పుట్టిస్తాడు. అందుకే ఇది నిజమా? ఏది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడని దేవుడు చెప్పిన. అంటే దేవుడు చెప్పిన మాటను అనుమానించేటట్లు ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, దేవుని మాటలను అనుమానించేటట్లు సాధారణుడు మనకు అనుమానాలు తీసుకొని వస్తాడు. దేవుడు చెప్పే ప్రతి మాట ఏంటంటే సత్యం. మనం ఎప్పుడూ దేవుని మాటలను అనుమానించవద్దు. ఓసారి బక్షి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు అంట.
వచ్చి బ్రదర్ యోనా గ్రంథం చదివారా అంటే చదివాను చాలాసార్లు అన్నాడంట. యోనా గ్రంథం నిజమని నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్ముతా అన్నాడంట. అదేంటి బ్రదర్, యోనాను తిమింగలం మింగింది 3 దినాలు ఎక్కడున్నాడు? దాని కడుపులో ఉన్నాడు. 3 దినాల తర్వాత బయటకు వచ్చాడని బైబిల్లో ఉంది. ఎట్లా నమ్ముతామంటే ఆయన అన్నాడంటే, బైబిల్లో తిమింగలం యోనాని మింగి 3 దినాలు కడుపులో ఉంచుకొని తర్వాత అది కక్కిందని ఉంది. ఒకవేళ అట్లా కాకుండా దేవుడు యోనా అనే తిమింగలాన్ని మింగాడని, 3 దినాలు యోనా కడుపులో తిమింగలం ఉందని, తర్వాత యోనా కక్కాడని రాసున్నా నేను నమ్ముతాను. అంటే భక్త సింగ్ గారి యొక్క నమ్మకం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఏది రాశాడో వ్రాయించాడో అది సత్యమని నేను ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పాడంట. దేవుని వాక్యం సత్యం. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే, ఇది నిజమా? దేవుడు ఉన్నాడా? నిజమేనా? తర్వాత పరలోకం ఉందా? ఇది నిజమా? నరకం ఉందా? ఇది నిజమేనా? మీరు రక్షణ పొందింది నిజమేనా? రేపు చచ్చిపోతే పరలోకం పోతారా? ఇది కూడా నిజమేనా? ఇట్లా మనకు సాతానుడు ఏం చేస్తాడంటే రకరకాల అనుమానాలు. బైబిల్ గ్రంథం దేవుని గ్రంథమేనా? అందులో ఉన్న మాటలన్నీ నిజమేనా? ఇట్లా అనుమానం పుట్టిస్తాడు. ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా దేవుని మాటలను కానీ దేవుణ్ణి కానీ ఎప్పుడు అనుమానించొద్దు. అనుమానం పుట్టే ప్రశ్నలు వేసిన తర్వాత ఆమె ఏం చేసింది? 2వ వచనం 3వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు 2-3 వచనాల్లో ఆమెతో మాట్లాడిన ఆ సర్పానికి లేదా దానిలో ఉన్న సాతానికి జవాబిచ్చింది. వాస్తవంగా హవ్వకి ఇట్లా చెప్పింది ఇంకా బాగుండే. ఏమో నాకేం తెలుసు, మా ఆయనకు తెలుసు అంటే బాగుండేది. కానీ ఏమి అట్లా అనలేదు. ఆమె వెంటనే సమాధానం చెప్పడానికి పూనుకుంది. ఏమనింది? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. వాస్తవంగా 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నిశ్చయంగా తినొచ్చు అన్నాడు. నిశ్చయముగా అనే మాటను ఈమె తీసేసింది. తర్వాత 3వ వచనంలో మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో చెప్పింది. ముట్టకూడదని దేవుడు చెప్పలేదు, కానీ ముట్టకూడదనేది కలిపింది. హవ్వ సాతానికి జవాబు ఇచ్చేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకటి తీసేసింది, ఒకటి కలిపింది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సాతానికి దేవుని మాటలు బాగా తెలుసు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? మొదటి వచనంలోనే ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు చెప్పానంటే అర్థం ఏంటి? చెప్పాడని నీకు తెలుసు. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాట మనకంటే ఎక్కువ సాతానికి తెలుసు. గుర్తుపెట్టుకోండి. చెప్పేటప్పుడు పొరపాటున మనం కనుక కొన్ని తీసినామా కలిపినామా వాడు గుర్తుపడతాడు. అందుకే బైబిల్లో మనం సాతాను దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ స్త్రీ తొందరపడి పొరపాటున ఒక మాట తీసేసింది, ఒక మాట కలిపింది. అందుకే బైబిల్ ఏముంది? ద్వితీయోపదేశ కాండములో ధర్మశాస్త్రం రాసినప్పుడు మోషే అంటాడు, దీంట్లోంచి ఏది తీసేయద్దు, కలపొద్దు అన్నాడు. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. ఈ మాటలతో ఏది కలపద్దు, దేవుని మాటలతో ఏది కలపద్దు, ఏది తీసేయొద్దని సొలొమోను కూడా చెప్పినాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా
ఈ ప్రవచన వాక్యములు ఏదైనా తీసేసినా కలిపినా ఈ గ్రంథంలో ఉన్న శాపమంతా వాని మీదకి వస్తుందని చెప్పినాడు. కాబట్టి దేవుని మాటలు తీసేయద్దు, కలపద్దు. ఆ విధంగా ఈ స్త్రీ ఇచ్చే సమాధానంలో పొరపాటు దొరికింది. ఎప్పుడైతే అట్లా సమాధానం చెప్పిందో సాతానుకు అర్థమైంది, దేవుని మాటలు ఏమో సరిగా అర్థం కాలేదు, తెలియదు అని. ఇక వెంటనే వాడేమో 4వ వచనం, అందుకు సర్పము ఎంత పెద్ద మాట అన్నాడు. అసలు మీరు చావనే చావరు అన్నాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడేమన్నాడు, తినమున నిశ్చయంగా చచ్చెదరు. దేవుడేమో చచ్చెదరని చెప్పినాడు, వీడేం చెప్తున్నాడు, చావనే చావరు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్పినాడు. చావనే చావరు అన్నాడు. ఇంకేమన్నాడు తర్వాత వచనం, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదేవలే వందురనియు దేవునికి తెలియనని ఇంకేం చెప్పినాడంటే, నువ్వు దినమున 3 మేలు నీకు కలుగుతాయి. కొన్నిసార్లు అంటారు కదా, ఈ అంజూరాలు తింటే, ఈ కాజు తింటే, ఈ పిస్తా తింటే మీకు చాలా చాలా ఎనర్జీ, బలం అంటారు చూడండి. అట్లా సైతాన్ ఏం చెప్పాడంటే, దేవుడు ఏ ఫలాన్ని తినద్దు అన్నాడో అవి తింటే దినమున ఇంకా మీకేమొస్తుందంటే అని లేని. వాస్తవంగా మనం ఫ్రూట్స్ తింటే బలమే, కానీ అది నిజం చెప్పుకుంటాం మనం. కానీ వీడు లేని చెప్పినాడు. వీడేమన్నాడంటే 5వ వచనంలో, మీరు వాటిని దినమున మీ కన్నులు ఏమవుతాయి, తెరవబడతాయి. కన్నులు తెరవబడతాయి. ఇంకేమవుతాయి, మీరు మంచి చెడులను ఎరిగిన వారై, మీరు మంచి చెడు 2 ఎరిగిన వారు అవుతారు. 3వది మీరేమైపోతారు, మీరే దేవతలు అయిపోతారు. ఎప్పుడైతే లేని ఇది ఒకటి చెప్పేసరికి ఏమేమనుకున్నదంటే, ఇంకెందుకు ఆలస్యం ఆశాభంగం అని తింటే పోలే అనుకొని ఈమె తినడానికి రెడీ అయిపోయింది. దేవుడు చెప్పాడు దినమున నిశ్చయముగా చచ్చెదరని చెబితే ఈమె సాతాను చెప్పే మాట, దినమున కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగిన వారు అవుతారు. అంతేకాదు మీరు దేవతలైపోతారు. ఒక ఆయన అన్నాడు, అవ్వ అనుకుందంటే ముందు నేను తిని మా ఆయనకి దేవత కావాలని. ఏమనుకుందంటే అవ్వ తినగానే ఏం కావాలండి, మా ఆయనకే దేవత కావాలనుకుందంట. తిన్న తర్వాత ఏమైంది, దేవత కాదు, అసలు రంగు బయటపడింది కదా. దిగంబరి కనపడితే ఎట్టుంటుంది చెప్పండి. హవ్వను చూడగానే ఆదాము ఏమనుకుంటాడు, ఎంత విచిత్రం. అందుకని ఇవి అనుకుందంట, ముందు నేను తిని మా ఆయనకి దేవతనైపోవాలనుకుందంట. ఈ విధంగా మోసపోయింది. ఇంకా చూడండి తర్వాత వచనం, 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను, అతడు కూడా తినెను. ఎప్పుడైతే 5వ వచనంలో దినమున ఇదిగో ఈమెయిల్లు ఉన్నాయని చూపించేసరికి ఆ మాటలు చెప్పగానే ఈమె కళ్ళు ఎట్టుపోయినాయి. వెంటనే ఆ పండు వైపు చూసింది. చూడగానే ఎట్లా కనపడిందంట, రోజు చూసే పండును దుష్టుడు ఏం చేసినాడు, ఆహారానికి మంచిగా చూపించినాడు, కనులకు అందంగా చూపించినాడు, వివేకం ఇచ్చే రమ్యంగా ఉండేటట్లు చూపించినాడు. మంచిగా అందంగా రమ్యంగా కనపడింది. ఇంకాగుద్దా, ఇక హవ్వ ఆగేటట్లేదు. వెంటనే చేయి చాపింది. చాపి ఏం చేసింది, పండు తెప్పుకుంది. వెంటనే ఆమె తినేసింది. ఆమె తిన్నదే కాదు, కొన్ని తీసుకుని వెళ్ళి
ఆదాముకు కూడా ఇచ్చింది. ఆదాముకు కూడా ఇస్తే ఆదాము కూడా తిన్నాడు. దేవుడు ఏ ఫలమునైతే తినొద్దని చెప్పినాడో అదే ఫలాన్ని హవ్వ తినింది, ఆదాముకు తినిపించింది. అందుకే బైబిల్లో ఆదాము మోసగించబడలేదు అని ఉంది. మోసగించబడింది ఎవరు? హవ్వ. ఆదామేమో హవ్వ మీద ప్రేమతో తిన్నాడు, తినకపోతే అలుగుద్దేమని. అర్థమైంది? కొన్నిసార్లు ఉంటారు కదా, నేను చెప్పింది చేయవా అని అడ్డం పడి ఏం చేస్తారు, ముసిగేస్తారు చూడండి. ఆ టైప్ అయితే మరి ఈయన ఏం చేశాడంటే ఈమె ఏడ ఫీల్ అవుతుందో అని చెప్పి ఏం చేసినాడు, ఇక సరే తిందాం దేవుడు చెప్పిండు. ఆయన భార్య మాట, అందుకే మూడాది తర్వాత అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండు తింటివి గనక అంటాడు. ఆదాము భార్య మాట విన్నాడు, అవేమో సర్పం మాట, సాతాను మాట వినింది. ఆ విధంగా వారిద్దరూ తిని పాపం చేసినారు. ఎప్పుడైతే పాపం చేసినారో పండు తిని ఏమైంది? ఇప్పుడు చదవండి 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకునేరి. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు వారి కన్నులు ఏమైనాయి? తెరవబడ్డాయి. కన్నులు తెరవబడ్డం అంటే అంతకుముందు కళ్ళు లేవని కాదు, అంతకుముందే కళ్ళు ఉన్నాయి. పండు తినకముందే ఈమెం చేసింది? పండును చూసిందంటే అర్థం ఏంటి? కళ్ళు ఉన్నాయని అర్థం. అయితే తెరవబడింది ఏంటి అంటే ఇక్కడ కళ్ళు తెరవబడి అనే మాట దేవుడు ఎందుకు రాయించాడంటే ఈ కళ్ళు శరీర సంబంధమైన పాప సంబంధమైన కళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మనము మన తల్లిని చూస్తే ఎట్లా చూస్తాం, మన చెల్లిని చూస్తే ఎట్లా చూస్తాం, అది ఇంకొకరిని చూస్తే అదనమాట తేడా. అంతకుముందు ఆదామవులు ఒకరినొకరు దిగంబరులుగా ఉన్న ఒకరినొకరు చూసుకుంటున్నారు, కానీ పాప సంబంధమైన దృష్టి లేదు వాళ్ళకి, ఎందుకంటే అంతకుముందు పాపం చేయలేదు. అట్లాగే మనము చిన్నపిల్లల్ని చూస్తాం కదా, చిన్నపిల్లలు ఒక చిన్న పాప బాబు ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు కొన్నిసార్లు బట్టలు లేకుండానే పోయి పక్కలో కూర్చుంటారు కదా, భుజాల మీద చేతులు వేసుకుంటారు. చెప్పు మీ అమ్మ ఏం చేసింది చెప్పు, మా ఇంట్లో అని ఆమె చెప్తుంటుంది కదా. కానీ వాళ్ళిద్దరికి ఏముండదు, వాళ్ళకి సిగ్గు ఉండదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అనేది ఎట్లా ఉంది? నిర్మలంగా ఉంది. అట్లాగే ఆదామవ్వలు పాపం చేయకముందు వాళ్ళ మనసు, హృదయము నిర్మలంగా ఉంది. ఎప్పుడైతే పాపం చేశారో చూపులు ఏం కనపడింది? తేడా కనపడింది. అప్పటి నుంచి మన చూపులన్నీ మారిపోయినాయి. అందుకే బైబిల్లో రకరకాల చూపులు వచ్చినాయి. ఇంకా వారు చూపు అని, విషపు చూపు అని, మోహపు చూపు అని చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఆ తర్వాత వచ్చినాయి, పాప సంబంధమైన దృష్టి. అందుకే ఆ పండు తిన్న దినాన వాళ్ళ కళ్ళు, ఇలాంటి కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడగానే వాళ్ళిద్దరూ దిగంబరులని తెలుసుకొని వాళ్ళిద్దరూ ఏం చేశారంటే దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు తెంపుకున్నారంట, ఆకులతో కచ్చడములు చేసుకున్నారంట. చేసుకొని ఏం చేశారు? ఇద్దరు మొలక కట్టుకున్నారు. అంజూరపు ఆకులతో వారి దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అవుద్దా? తర్వాత కింద మనం చదువుతాం, దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అంటే ఏమంటాడు? తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను అంటే కట్టుకున్న ఆకులు ఎట్టపోయినాయి, మరి ఆకులు పోయినాయి, ఎండి రాలిపోయినాయి. వాళ్ళు పాపం చేశారు, పాపాన్ని కప్పుకోవడానికి వీళ్ళు సొంత ప్రయత్నం చేసినారు. అలాగే ఈ లోకంలో ఆదామవ్వల నుంచే ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టినాడు. పుట్టిన ప్రతి మానవుడు పాపములు పుట్టి పాపంలో పెరుగుతూ పాపాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తానే కప్పుకోవాలని చూస్తున్నాడు. మంచి పనుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా మనిషి తన యొక్క
పాపాన్ని, పాప దిగంబరత్వాన్ని కప్పుకుందామని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనిషి యొక్క పాపాన్ని సొంత ప్రయత్నాల ద్వారా కప్పుకోలేడు. అందుకనే 8వ వచనం చదవండి. ఇప్పుడు త్వరగా చదవండి. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 8వ వచనం వచ్చేసరికి ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చినాడు. ఎందుకు వచ్చింటాడు చెప్పండి? పైన జరిగిందంతా దేవునికి తెలుసు. తెలియదా? తెలుసు. సాతానుడు సర్పంలో ప్రవేశించాడని, మొదట హవ్వ దగ్గరికి వచ్చి మోసగించాడని, హవ్వ ద్వారా ఆదాము కూడా పండు తిన్నాడని, వారు దిగంబరులు అయ్యారని, అంజూరపు ఆకులు కట్టుకుంటే అవి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పలేకపోయాయని దేవునికి తెలుసు. అందుకే ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పాప దిగంబరత్వాన్ని కప్పడానికి. పిల్లరా, సాతానుడు అపవాది వచ్చి వీళ్ళని మోసగించి పాపంలో పడేస్తే దేవుడు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ పాపాన్ని కప్పడానికి వచ్చినాడు. ప్రియులారా, వాళ్ళ పాపాన్ని కప్పడానికే కానీ వాళ్ళని శిక్షించడానికి కాదు. అలాగే ఈ లోకంలో నీవు నేను పాపములు బట్టి పాపములు పెరుగుతూ పాపమును బట్టి మన పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేసిన, మన పాపాన్ని కప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మన పాపాన్ని తొలగించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మన పాపాన్ని తొలగించడానికి, మన పాపాన్ని కప్పడానికే దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాట చూడండి, మనం చదువుకున్నాం. 21వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాళ్ళు పాపం చేసి దిగంబరులు అయిపోయారు కనుక వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికే వచ్చాడు. వారికి చర్మపు చొక్కాలు ఇవ్వడానికి వచ్చాడు. చర్మపు చొక్కాలు ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఒక బలి జరిగిందని అర్థం. వీళ్ళిద్దరికీ చర్మపు చొక్కాలు ఇవ్వడానికి జంతువులను దేవుడు వధించాడు. వారిద్దరికీ ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచి చర్మపు చొక్కాయాలను ఏం చేశాడు? చేయించాడు. అలాగే ప్రియులారా, ఆదామవ్వల యొక్క పాపపు దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు ఆనాడు బలిని చేశాడు. ఆ బలి క్రొత్త నిబంధన లేకొస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తుంది. నీవు నేను మనమందరం పాపులమై ఉండగా మన పాపపు దిగంబరత్వాన్ని మనం కప్పుకోలేనప్పుడు దేవుడే బలి పశువుగా, గొర్రె పిల్లగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను ఏమన్నాడు? యోహాను బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభుని చూసి అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు నీ నా పాపాన్ని తొలగించి మన దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన సిలువలో బలైపోయినాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, వీపంతా దున్నబడింది, రక్తమంతా కాచినాడు. సిలువేయక ముందు ఆయన వస్త్రాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. ఎందుకు? మన దిగంబరత్వాన్ని కప్పడానికి. సిలువలో ఆయన వస్త్రం లేనివాడు అయిపోయినాడు. చీట్లు వేసి దాన్ని పంచుకున్నారు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభు నీ నా పాప దిగంబరత్వాన్ని కప్పడానికి సిలువలో ఆయన ఘోరమైన సిలువ బలియాగాన్ని పొందాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన సిలువ రక్తము చేత మన పాపాన్ని ఏం చేశాడు? కప్పివేశాడు. చూడండి, 2 వచనాలు చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయము. చివరి అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా,
మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి ఈ మాట గమనించండి, అనేక పాపములను ఏం చేసిన వాడంట కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు రక్తం అనేది మన పాపాలను ఏం చేసింది? కప్పివేసింది. అనేక పాపాలని కప్పివేసింది. 32వ కీర్తన 1వ వచనం మనకు తెలుసు. తన అతిక్రమములకు పరిహారమునందువాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడు. పాత తర్జమాలు ఎట్లుంటుందో తెలుసా? తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపము కప్పబడిన వాడు ధన్యుడు అని ఉంటుంది. పాత బైబిల్ పెద్దవి ఉంటాయి. ఆ తర్జమాలు అట్లుంటుంది. అంటే దేవుడు ఏం చేశాడంటే శిలువ మరణం పొంది ఆయన రక్తంతో మన పాపాన్ని కడిగి మనకేమిచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఆ రక్షణ చేత మన దిగంబరత్వాన్ని అంతా కప్పివేశాడు, మన పాపాలను కప్పివేశాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మనకిచ్చిన ఆ రక్షణను బట్టి, మన పాప దిగంబరత్వాన్ని కప్పివేసిన దాన్ని బట్టి మన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆదాము వాళ్ళు పాపం చేశారు, కానీ వాళ్ళ పాపాన్ని వాళ్ళు కప్పుకోలేకపోయినారు. అందుకే ప్రేమ కలిగిన దేవుడు వచ్చాడు, ఆదాము వాళ్ళని పిలిచినాడు. పిలిస్తే వాళ్ళు దాక్కున్నప్పటికీ చివరికి పిలిచి వాళ్ళిద్దరి కొరకు బలి అర్పించి చర్మపు చొక్కాయలను తొలగించినాడు. సాతానేమో మోసగించి వీళ్ళని దిగంబరులుగా చేశాడు. దేవుడేమో వాళ్ళకు వస్త్రాలు ఇచ్చి దిగంబరత్వాన్ని కప్పినాడు. అట్లాగే మనం పాపములో ఉన్నాం, పాపులమైన మనము దిగంబరులంగా ఉన్నాం. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం దిగంబరులుగా కనపడుతున్నాం. అందుకే యేసుక్రీస్తు మన కొరకు గొర్రెపిల్లగా వధించబడి ఆయన శిలువ మరణము ద్వారా మన పాపాన్ని కడిగి రక్షణ చేత మనల్ని ఏం చేశాడు? అలంకరించాడు. దాన్ని బట్టి మన ప్రభుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట